నగరం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆలయం పూజాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జాతర కావడంతో దంపతులు ఇరువురు టీటీడీ తరఫున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చూసి రాష్ట్రాన్ని గంగమ్మ చల్లగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు నాయకులు జాతరలో పాల్గొన్నారు. గంగమ్మ దర్శనానికి ముందు కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు జిల్లా అధికారులు, స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం గంగమ్మ దర్శనం చేయించారు. సీఎం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని తుడా కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. తుడా వీసీ నారపరెడ్డి మౌర్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రగిరి నుంచి తిరుపతి తుడా కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించిన అనంతరం తుడా కార్యాలయానికి డాలర్ దివాకర్ రెడ్డి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డాలర్ దివాకర్ రెడ్డి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని
రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని సూరావారిపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తి శ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు. అమ్మవారిని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తిలోని వివిధ ప్రాంతాలలో వేసవి కాలంలో గంగమ్మ జాతరలు వేరువిగా నిర్వహిస్తారు. సూరావారిపల్లెలో గంగమ్మ జాతర బుధవారం వైభవంగా చేపట్టారు. స్థానిక గంగమ్మ ఆలయంలో గంగమ్మ రాయికి విశేష అభిషేక పూజలను జరిపి విశిష్ట అలంకారాలు చేశారు. స్థానిక భక్తులు సాంప్రదాయ పద్ధతిలో గంగమ్మ తల్లికి పూజలను నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు వివిధ వేషధారణలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. స్థానిక గంగమ్మ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీలో టీచర్ల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎంలు 5 ఏళ్లు, టీచర్లు 8 ఏళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉందని తెలిపారు. దీని గురించి శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడారు. ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు టీచర్ల బదిలీపై ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. శ్రీకాళహస్తి మండలంలో 5 నుంచి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 265 మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున వీరికి ఓటీపీ వస్తుందని, సిఎస్ ద్వారా లాగిన్ అవ్వాలని వెల్లడించారు. రేపటి నుంచి హైస్కూల్ హెచ్ఎంలకు ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 31 నాటికి ఖాళీలు, రిటైర్డ్ అయ్యే స్థానాలు, తప్పనిసరి బదిలీలు సహా అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ సమ్మర్ హాలిడేస్లో మన స్కూల్ ఆఫ్ డైరెక్టర్ గారు ఇచ్చిన జీవో ప్రకారం ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. శ్రీకాళహస్తి మండలం తీసుకుంటే శ్రీకాళహస్తి మండలంలో 5 years 8 years అయిపోయినటువంటి వాళ్ళందరూ టోటల్ 265 మంది ఉన్నారు. ఈ 265 మందిలో హై స్కూల్ సంబంధించి 96 మంది, పిఎస్హెచ్ఎంలు వచ్చి ఒక 39 మంది, మొత్తం 265 మంది కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళకి ఓటీపీ అనేది వస్తుంది స్టేట్ నుంచి, దాన్ని సిఎస్సి లాగిన్ నుంచి అప్పుడు ఆన్లైన్లో వీళ్ళు అప్లికేషన్ అనేది చేసుకుంటారు. అది మొదట రేపు హై స్కూల్ హెచ్ఎంస్కి ఎవరైతే 5 years కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ఓటీపీ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకుంటారు. తర్వాత మనకి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేది మన మండలంలో 41 ఉన్నాయి. 41కి సంబంధించి 66 మంది పైన ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా 1+4 అంటే వేకెంట్ ఒక 2 టీచర్లు ఉంటే 3 టీచర్లు అలాంటి చేయడం ఆ విధంగా జరిగింది. కాబట్టి అవన్నీ కూడా వేకెన్సీ కింద వస్తాయి. మనకు ఆ విధంగా పిఎస్హెచ్ఎం అంటే ఒక హెచ్ఎం పోస్ట్ అనేది వస్తుంది మోడల్ ప్రైమరీ, కాబట్టి వాళ్ళు 39 మంది యాడ్ అవుతారు. మొత్తం 265 మంది మనకు మండలానికి వేకెన్సీ పొజిషన్ అనేది ఉంది. దీని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియలో రేపు మొదటిగా హై స్కూల్ హెచ్ఎంస్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ. ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ రేషన్ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్లు ఉండవని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్లి లబ్ధిదారులు పీడీఎస్ బియ్యం తీసుకోవాలని సూచించారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని తెలిపారు. బస్తాలు పెట్టబోతావు. ಮತ್ತೆ ಸ್ಟುಡಿಯೋ ಬೇರೆ ಲಾಭ ఉన్నాయి రాగులా
యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్సన్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ యోగా డే జూన్ 21న కర్టన్ రైజర్ యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ సుబ్బు బన్సల్తో కలిసి అట్టహాసంగా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. యోగా మాస్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి యోగా ఆసనాలు నేడు సుమారు 45 నిమిషాల పాటు యోగా చేయడం జరిగిందని తెలిపారు. జూన్ 21వ తేదీ విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా డేని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతుందని ఆయన తెలిపారు. యోగాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. యోగాను తిరుపతి జిల్లాలో పట్టణ ప్రాంతాలలో, మున్సిపల్ వార్డుల్లో, మండలం, గ్రామ పంచాయతీలలో, మారుమూల గ్రామాలలో చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. యోగాని ఒక ప్రపంచవ్యాప్త ఒక పెద్ద ఒక మూమెంట్గా మనకి గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రసిద్ధి అంటే దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే జూన్ 21న మనము గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం మనము జరుపుకుంటున్నాము. మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మనకి అమరావతి ఇచ్చేసినప్పుడు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని మనకి విశాఖపట్నంలో, మన రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు అధికారులకి, అందరు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పెద్ద ఎత్తున నిర్వహించమని కూడా మా అందరికి ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మే 21న ఈ ఇంటర్నేషనల్ యోగా కార్యక్రమానికి ఒక కర్టన్ రైజర్ ఈవెంట్గా ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ రోజు నుంచి వచ్చే నెల రోజులు కూడా ఈ మంత్ అంతా కూడా యోగా మంత్గా కూడా ప్రభుత్వం దీన్ని డిక్లేర్ చేసింది. ఈ నెల రోజుల పాటు కూడా యోగాని జిల్లాలో నలుమూలలకి అందరూ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎంప్లాయీస్ నుంచి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ వరకు అందరూ కూడా ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ యోగా. అందరికి కూడా మనం అవేర్నెస్ కల్పిస్తూ, ట్రైనింగ్ సెషన్స్ కల్పిస్తూ ఒక చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా యోగాని మన కల్చర్, ట్రెడిషన్ని ప్రమోట్ చేసే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్లేసులు తిరుమల కానీ, అదేవిధంగా చాలా పెద్ద దేవస్థానాలు ఉన్నాయి, ఇస్రో ఉంది, అదేవిధంగా మనకి శ్రీ సిటీ ఉంది, అదేవిధంగా మనకి చంద్రగిరి ఫోర్ట్ ఉంది, మన టూరిజంలో బీచ్లు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా 14 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనం ఇప్పుడున్నటువంటి మహిళా యూనివర్సిటీ. ఇట్లాగా అన్ని చోట్ల కూడా యోగాని మన టూరిజం ప్లేసెస్తో, మన కల్చర్తో కూడా కలిపి ప్రమోట్ చేసినట్టయితే ఇది మనకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో దీనికి ఒక గైడ్లైన్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. దానికి అనుగుణంగానే ఈ నెలమ్మటి కూడా మనకి అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ కూడా నిర్వహించబోతున్నాము. అందరూ కూడా దీంట్లో కేవలం ప్రభుత్వమే కాకుండా అందరూ కూడా దీంట్లో భాగస్వాములై మనకి వచ్చే 21st నాటికి అందరూ కూడా యోగాలో కొంతమేరకు ట్రైనింగ్ పొంది తర్వాత కూడా ఆఫ్టర్ యోగా డే కూడా దీన్ని మనం కంటిన్యూ చేసే విధంగా ఒక సస్టైనబిలిటీ ఉండే విధంగా కూడా చేయటమే మన కార్యాచరణ. దీంట్లో ఈరోజు ఇక్కడ మహిళా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు మనకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 1 మంత్లో దానికి సంబంధించిన కూడా ఇప్పుడు స్కూల్స్ లేవు, స్కూల్స్ వచ్చేలోపు కూడా దానికి కూడా ఒక ప్రణాళిక వేసి యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్ క్లాసెస్ కానీ, కరికులం కానీ చేసే విధంగా కూడా ప్లాన్స్ తీసుకుంటారు. యోగా డే సందర్భంగా ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు యోగా డేని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మోదీ గారి తలపెట్టిన యోగా డేని మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు యోగా డేగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ యోగా డే ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడున్న కల్తీ ఆహారాలలో ఈ యోగా అనేది శరీరానికి మానసికంగా ఉల్లాసంగా రోజంతా పనిచేయాలనుకుంటే యోగా 1 గంట సేపు ప్రతి ఒక్కరికి అవసరం. ఇది 2023లో గౌరవ ప్రధానమంత్రి గారు సూరత్లో కూడా రికార్డు స్థాయిలో 1,53,00,000 మందిని చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తలపెడుతున్నారు. దాన్ని దిగ్విజయం చేయాలా. దానికి ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇప్పటి నుంచి మనమందరం కూడా ప్రతి ఒక్క చోటు నుంచి యోగాను నేర్చుకొని యోగాకు అలవాటు కావాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసి 168.55 గ్రాముల బంగారు, 192.5 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ నెల 1వ తారీఖు డేహెచ్బి ఒకటి జరిగింది 12 గంటల లోపు. అందుట్లో దరిదాపు గోల్డ్ ఒక 200 గ్రాముల దాకా 197 గ్రాముల దాకా పోయింది. సిల్వర్ కూడా ఒక 1/2 kg దాకా పోయింది. దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ స్టేషన్ లో ఉన్న ఎస్ఐస్, వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంటర్ స్టేట్ క్రిమినల్ నాగరాజు అనే అతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ప్రీవియస్ గా డేహెచ్బిస్ లో ఉన్నాడు. మోటార్ సైకిల్ ఏది కనపడితే అది ఈవెన్ డెకాయిటీస్ లో కూడా ఉన్నాడు. అతని దగ్గర నుంచి సుమారు 180 గ్రాముల గోల్డ్, 200 గ్రాముల సిల్వర్, ఇంట్లో పోయిన థెఫ్ట్ లో హౌస్ బ్రేకింగ్ లో పోయిన డేహెచ్బి లో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. కొంత పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నారని అతని సన్నిహితుడి దగ్గర అతను కూడా తీసుకొచ్చి త్వరలో 20+ గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో టెక్నికల్ గా అంత ఎవిడెన్స్ సంపాదించి వాళ్ళని ట్రేస్ చేసి ట్యాగ్ చేసి వాళ్ళ మూవ్మెంట్ ను కనుక్కొని ఈ రోజు అరెస్ట్ చేయడం చేసిన సిబ్బందిని అందరినీ ఇన్స్పెక్టర్ తో సహా ఎస్పీ గారు అభినందించారు. రానున్న రోజుల్లో కూడా ఇట్లానే పెండింగ్ ఉన్న కేసుల్లో గానీ అఫెన్సులు జరగకుండా చూసే విషయంలో గానీ స్టేషన్ సిబ్బందితో ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి జరిగిన నేరాలను డిటెక్ట్ చేయటం గానీ జరగకుండా అఫెన్సులు జరగకుండా చూడటం గానీ చేస్తారని వాళ్ళకి ఆ రకంగా డైరెక్షన్స్ ఇస్తూ ప్రజలకి భరోసాగా పోలీసు ఉంటుందని తెలియజేస్తుంది. 168 గ్రాములు గోల్డ్ అంటే సుమారు 170, సిల్వర్ వచ్చేసి నియర్లీ 200, 192.5. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్న తనను భ్రష్టు పట్టించడానికి నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు వ్యక్తిగతంగా నాపై తప్పుడు కేసులు బనాయిస్తూ పరువు నష్టం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నీరుగట్ట నగేష్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక రాజకీయ కక్షతో ఆర్థిక లావాదేవీల విషయంలో నాకు డబ్బులు ఇవ్వాలనే దురుద్దేశంతో తప్పుడు కేసులు బనాయించి పూసపాటి వెంకటరమణ మీడియా ప్రతినిధిని చెప్పుకునే కల్లూరి హేమాద్రిలపై కల్పించారని తెలుసుకోవాలని నగేష్ డిమాండ్ చేశారు.
అలాగే నేను దశలవారీగా 10 లక్షల రూపాయలు వెంకటరమణకు అందజేయడం జరిగిందని అందుకు రుజువులు చూపారు. కావాలని నేను కిడ్నాప్ చేశానని నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్థిక నేర చరిత్ర కలిగిన కల్లూరి హేమాద్రిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎస్పీ తక్షణమే కల్లూరి హేమాద్రిని, పూసపాటి వెంకటరమణ వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించి నాలాంటి బాధ్యులకు అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా ఎస్పీని కోరారు. మరి ఈ రోజున కేవలం ఒక వ్యక్తిగత విషయాన్ని, ఆర్థికపరమైన విషయాన్ని ఆ ఎదుగుదలకు జీర్ణించుకోలేక మేము ఒక నిరుపేద కుటుంబం నుంచి ఈ రోజున సమాజంలో గౌరవపదంగా బతుకుతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఆ పైన తప్పుడు కేసులను బనాయిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, రౌడీలతో కొట్టిస్తారంట, లేడీస్తో కేసు పెట్టిస్తాము ఇంకా కూడా. నీకు కేవలం తిరుపతి ఎంఆర్పల్లోనే కాదు, నీకు వచ్చింది ఈస్ట్ పోలీస్ స్టేషన్ కాదు, చదువు అన్ని చోట్ల పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ఇప్పటికే పలు సామాజికవేత్తలతోటి, న్యాయవాదులతోటి, పోలీస్ అధికారులకి, తిరుపతి ఎస్పీ గారిని కూడా నేను స్వయంగా కలిశాను. నా యొక్క గోడుని వినిపించాను. ఎటువంటి కన్సర్న్ లేకుండా నా పైన తప్పుడు కేసులు పెట్టారని చెప్పని నేను ఫిర్యాదు కూడా అందించాను. దీని మీద సమగ్ర విచారణ జరిపించమంటున్నారు. ఏమంటున్నారంటే మీరు వెంకటరమణ బైక్లో తీసుకుపోయినారు, కిడ్నాప్ చేశారంటున్నారు. బైక్లో తీసుకుపోయి కిడ్నాప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి వెంకటరమణ నా బైక్లో ఎక్కాడు, నాతో వ్యాపార సంబంధాలు ఉన్నప్పుడు వెంకటరమణ నాతో వచ్చాడు. వాస్తవం, నా ఇంటికి వచ్చాడు, ఆయన అన్నం తిన్నాడు, నా భార్య అన్నం పెట్టింది. అంటే అప్పుడు నేను కిడ్నాప్ చేసేట? డబ్బులు అడిగితే అన్న నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్ అక్కడ మన రైల్వే స్టేషన్ కాడ దిగాను, కడప నుంచి వచ్చాను, రండి నా పోదాము మాట్లాడుకున్నామని చెప్పి పిలిపించి నన్ను మోటార్ బైక్, నా బైకులు తీసుకుపోయి ఆఫీస్ కాడ కూర్చున్నామంటే, ఆఫీస్ కాడ నాలాంటి వాళ్ళకి చాలామంది ఎంప్లాయీకి డబ్బులు ఎగ్గొట్టేసి జీతాలు లేకుండా ఉంటే అన్న నా పరువు పోతుంది, నీ కాలు పట్టుకుంటానని చెప్పిన వెంకటరమణ ప్రాధాయపడి నా ఫ్లాట్ ఉందన్న శ్రీనివాస మంగాపురం కాడ, ఆడ మాట్లాడుకున్నాము, నిన్ను పరిచయం చేసిన వ్యక్తులను కూడా తీసుకురావని చెప్పని తీసుకుపోయి అక్కడి నుంచి నైస్గా ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కిడ్నాప్ చేశారని కేసు పెడతారా? అది జరిగింది ఎప్పుడు? ఫిబ్రవరి నెలలో 28వ తారీఖు జరిగింది. మరి అదే రోజు పోలీసులు నన్ను అతన్ని తీసుకొచ్చి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విచారించి ఇది కిడ్నాప్ కాదు ఆర్థికపరమైన విషయాలని చెప్పని రాజీ చేయించి ఆ రోజు పంపించారే. ఆ రోజు కేసుని ఈ రోజు ఎలా ఈస్ట్ పోలీస్ వారు కంప్లైంట్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టిస్తారు? దీని వెనకాల భారీ ఆర్థిక కుట్ర జరుగుతూ ఉంది. సమగ్ర విచారణ జరిపించమని అడుగుతున్నాం. నన్ను నైట్గా అరెస్ట్ చేస్తారంట. నేను ఎక్కడ పబ్లిక్లో మర్డర్ చేశాను, ఎక్కడేం కిడ్నాప్ చేశాను? కల్లూరి హేమాద్రి ఛాలెంజ్ చేస్తున్నాడు నన్ను గెలుక్కున్నావని. ఎవరిని గెలుక్కున్నావు? నీకేం సంబంధం అని అడుగుతున్నాను నేను ఇక్కడ. ఇది సివిల్ విషయం. నాకు డబ్బులు ఇవ్వాలయా? 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినారు. ఇది వ్యాపారమైన సంబంధం. నాకు కుటుంబం ఉంది, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పెట్టిస్తావు, ఈస్ట్ పోలీస్ కేసు పెట్టిస్తావు, చదువులో పెట్టిస్తావు. నాకు అనుచరులు ఎవరు లేరు. నాకు అనుచరులంతా కూడా న్యాయమే ఉంది. నేను న్యాయం నమ్ముకొని పనిచేస్తాను ఈ సమాజం కోసం. నేను ఇంతవరకు ఎవరిని కూడా ఏ చిన్న కూడా హాని జరిగించలేదు. నా ఎదుగుదలను జీర్ణించుకోలేక నేను రాజకీయంగా ఒక సంస్థలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక కంపెనీ పెట్టుకొని నేను పలు రకాలుగా ఇప్పుడిప్పుడు ఆర్థికమైనటువంటి దీంట్లో ఎదుగుతున్న క్రమంలోనే కల్లూరి హేమాద్రి ఈ విధంగా కుట్ర పని, అలాగే సంబంధించింది న్యాయవాది కూడా ఆయనకు ఒత్తాసు కట్లు కట్టించారు. ఆయనకి బాగా కట్లు కట్టించి నేను గుద్దానంట, కొట్టినానంట, గోరు లాగానంట. ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వీడియో ఏ విధంగా అసలు చెప్పడానికైనా సిగ్గుందా? కాబట్టి నేను కూడా ప్రాధాన్యపడుతున్న పోలీస్ శాఖ వారిని, ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయస్థానం ఈ అన్ని, అది కాకుండా సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ నా ఫోటో పెట్టి ఆర్థిక నేరగాడని పెట్టాడు. ఎన్ని చెక్ పోస్ట్ కేసులు ఉన్నాయి నా మీద? ఎక్కడో ఒకటి చెప్పచ్చు. నీలాగా మహిళల కేసులు నా దగ్గర లేవు, పేకాట కేసులు నా మీద లేవు, డెకాయిట్ కేసులు నా దగ్గర లేవు. వాళ్ళ పేరు వీరి పేరు చెప్పి బతకాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి కల్లూరి హేమాద్రిని, అలాగే వాళ్ళ లాయర్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు అదుపు తీసుకోవాలి. వాళ్ళ కూతురు అకౌంట్లో డబ్బులు వేసుకున్నారు, అవన్నీ బయటికి తీయండి. వాళ్ళ భార్య పేరుతో నా మీద తప్పుడు కేసు పెట్టించినారు, దాని వాస్తవాలను గ్రహించండి. దీని మీద వాళ్ళ అదుపులోకి తీసుకోండి, ఫస్ట్ విచారించండి. ఎందుకు చేస్తున్నారంటే కేవలం నా కేసుకు డబ్బులు ఎగ్గొట్టాలి. తిరుపతి జిల్లాలోని రంగంపేట వద్ద ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జేమ్స్ అనే బీటెక్ విద్యార్థిపై తోటి విద్యార్థులు కుల దూషణ చేసి విచక్షణారహితంగా దాడి చేసి రక్తపు గాయాలకు గురిచేసి యశ్వంత్ అనే తోటి విద్యార్థులపై కేసు నమోదు చేయాలని, అలాగే మోహన్ బాబు విశ్వవిద్యాలయంపై స్కిట్ విచారణ చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు దాసర చెన్నకేశవులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన దళిత నాయకులతో కలిసి మాట్లాడారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో అందరూ కలిసిమెలిసి చదువుకోవాల్సిన విద్యార్థుల్లో కులం గురించి కొట్టుకుంటున్నారని, కళాశాలల్లో హాస్టల్లోనూ సపరేట్ బెంచీలు ఏర్పాటు చేసి అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక గదిలో బంధించి నానా చిత్రహింసలు పెట్టి గాయపరిచారని, వారిపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేయకపోగా ఫేక్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కుల రక్తసి నాట్యం చేస్తుందని విమర్శించారు. తక్కువ కులానికి చెందిన విద్యార్థి డీఎస్పీ నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జేమ్స్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నిజాలు చెప్పారంటే మీకు నష్టమని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై 37 సెక్షన్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పోలీసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు, అతని కుమారుడు విష్ణు యూనివర్సిటీ డీన్లపై కేసు నమోదు చేయాలని, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయాలని వారు సుప్రీంకోర్టు ఆశ్రయించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు స్పందించిందని, త్వరలో అఫిడవిట్ ద్వారా సంబంధిత కేసు డిమాండ్లను తెలియజేస్తామని తెలిపారు. న్యాయాన్ని పక్కదోవ పట్టించిన పోలీసులపై కూడా సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తాళ్లపాక దాము, అశోక్ బాబు, దుగ్గాని రామ్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో చదువుతున్నటువంటి ఏ జేమ్స్ అనే విద్యార్థి మీద జస్వంత్ రాయుడు అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా కులదోషణ చేస్తూ కాలేజీలో పిలవడం, అతను జూనియర్ అయి ఉండి కూడా జేమ్స్ సీనియర్ అయినప్పటికీ కూడా అరే అంబేద్కర్ జాతోడా అంటూ పిలుస్తూ మెస్ లో నా పక్కన కూర్చున్నారు అతనికి ఎక్కడ రాని దూరంగా పెడుతూ నానా చిత్రహింసలకు గురి చేసి అతను ఎదిరించిన నేరానికి కాపు కాసి ఈ కరకంబాడిలో దాడి చేయడం జరిగింది. దాదాపు 1.5 రోజు పాటు చిత్రహింసలు చేసి చావు తప్పి కన్ను రొట్టబోయినట్టుగా అతన్ని జస్ట్ మర్డర్ అటెంప్ట్ చేశారే కానీ చంపకుండా వదిలేశారు. ఎలైట్ హోటల్లో కూడా దాదాపు 8 గంటల పాటు అతని చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో వీటన్నిటి మీద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యూనివర్సిటీలో పూర్వపరాలు ఏమిటి అని విచారణ చేయగా మోహన్ బాబు యూనివర్సిటీ అనేటటువంటి ఒక యూనివర్సిటీ అక్కడ కుల రక్కసి కరాళ నృత్యం చేస్తుంది. కానీ వాళ్ళ కులం మాత్రం మీకు పనికి రావడం లేదు. వాళ్ళ కులాన్ని మాత్రం తక్కువగానే చేసి చూస్తుంటే మీ కాలేజీలో దుర్మార్గాలు జరుగుతుంటే మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసే జరుగుతున్నాయి, మీరు ప్రోత్సహిస్తున్నారు. లేదంటే ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5 రోజులు అవుతా ఉంటే ఈ రోజుకి కూడా మోహన్ బాబు గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ కొడుకు ఆధీనంలో ఉంది కాలేజీ, వాళ్ళ కొడుకు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ డీన్ కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం పత్రికా ప్రకటనతో కూడా దాన్ని సమర్థించడమో ఖండించడమో చేయలేదు. అంటే అన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతుందని చెప్పేసి అర్థం. భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రికి ఏ హక్కు అయితే ఉందో సామాన్య మానవుడికి కూడా ఆ హక్కు ఉంది. రాజ్యాంగం పట్టిన అంబేద్కర్ గారి వారసులుగా ఎవరినైనా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిస్తాం. కోర్టు ధిక్కార నేరం కింద అయితేనేమి, చట్ట ధిక్కార నేరం కింద అయితేనేమి, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న నేరం అయితేనేమి మీ అందరినీ కోర్టు ముందుకి తీసుకుపోవడం జరుగుతుంది. చట్టపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇకనైనా కళ్ళు తెరవండి, పరిపాలన సక్రమంగా సాగేలా చూడండి. తిరుపతి డిఎస్పీ గారు మీరు సిద్ధంగా ఉండండి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి. జై భీమ్. ఈరోజు జేమ్స్ అదేవిధంగా ఇంకా బయటికి రానటువంటి ఇంకో విషయం ఉంది. ఇదే చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిని ఒక కొలుపులు జరుగుతూ ఉంటే ఒక గుడిలోకి రానియేమో బహిష్కరించారు. అదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు కూడా అన్నోళ్ళు కూడా పోయి ఆ యొక్క పోలీసు వారితో మాట్లాడితే పోలీసు వారు అతన్ని బహిష్కరించారు. అతన్ని ఆ యొక్క గుడిలోకి రానియడానికి ఆ యొక్క ఊరేగింపులకు ఆహ్వానించమని అంటే ఇతని మీదే కేసు పెట్టమన్నారని చెప్పి అంటా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదు దళితులంటే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సామాజిక వర్గం చెందిన కాపులు చనిపోతే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి కావల్లో ఉన్న వ్యక్తిని పరామర్శిస్తాడు. అదేవిధంగా వచ్చేసి మిగతా ఉన్నటువంటి మన యొక్క లోకేష్ గారు అన్ని చూస్తూ కూడా స్వయాన మీ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి అనే దాంట్లో దొరికితే ఇంత పెను సంచలనమైనటువంటి కార్యక్రమం మీద ఒక ప్రతిపక్ష నేత మాట్లాడినప్పుడు కూడా లోకేష్ గారు ఇది తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తామని అనకపోవటం మీకు దళితుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో మాకు అర్థం అవుతోంది. వర్గీకరణ చేస్తాం దళితులు కలిసి ఉంటే అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగలను విడదీయడానికి ఇష్టపడుతున్నా కానీ వాళ్ళ మీద దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ముఖ్యంగా మరొక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను, సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తికి సాంఘిక శాఖ మినిస్ట్రీ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. అంటే ఒక మాదిగలకి ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాల్సినటువంటి సాంఘిక శాఖ అనేది ఆ యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి
కనీసం సామాజిక సుర లేదు. చంద్రబాబు నాయుడు గారు గమనించండి, దళితుల మీద దాడులు ప్రోత్సహించడానికి మా మినిస్టర్ గారికి మనసు వస్తుంది, కానీ దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని ఖండించడానికి కూడా నోరు రావట్లేదు. కనుక రేపు సాంఘిక శాఖ మినిస్టర్ గారికి ఇదే నల్ల చొక్కాలు వేసుకొని మా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న వాళ్ళందరం మినిస్టర్ గారు వాళ్ళ ఇంటికి పోయి నిరసన తెలియజేయబోతా ఉన్నాం. నిరసన చేసి మెమోరాండం ఇస్తాం. ఈ యొక్క మినిస్టర్ గారు స్పందించబోతే తప్పనిసరిగా కూడా సాంఘిక శాఖ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారు కూడా లేఖ ఇవ్వబోతామని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరఫున తెలియజేసుకుంటూ, జాతి మొత్తం కష్టపడి మీకు ఓట్లు వేయించి ఇన్ని రకాలుగా జరిగింది. ఈరోజు మీకు జిల్లాలో, రాష్ట్రంలో, ఈ భారతదేశంలో మంచి పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ కేసులో ఉండేవాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళే కాదు, ఈ దళితుల్ని కించపరిచి ఇబ్బంది పెడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. మీరు దయచేసి ఇటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీమ్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులను అందుకున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి ఆర్కే రోజా, సంగీత దర్శకుడు తమన్, హీరోలు ఆది, అశ్విన్లు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం క్రింద రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ ఈ నెల 22న ప్రారంభించనున్నారు. ఈ అమృత్ భారత్ పథకం గురించి ఏడీఆర్ఎం అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ అంకుర్ చౌహాన్ మాట్లాడుతూ, రేపు అమృత్ భారత్ పథకంలో భాగంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది రేపు వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని, ఈ పథకం ద్వారా 12.77 కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ మేరకు ఏపీలో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22న ప్రారంభించనున్నారని తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు ఈ స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉందని, ఇక్కడ రోజుకు 8,043 మంది ప్రయాణికులు వస్తుంటారని, దీని ద్వారా 3.29 లక్షల ఆదాయం వస్తుందని, ఈ స్టేషన్లో 620 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెద్ద హాలు ఉందని, స్టేషన్ భవనం ముందు 800 చదరపు మీటర్ల స్థానంలో పాదచారులు నడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. 1200 చదరపు మీటర్ల ప్లాట్ఫామ్లకు పైకప్పులు వేస్తున్నారని, పై నడకదారి వంతెనలను కలుపుతూ లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారని, బోగీల వివరాలు, రైళ్ల రాకపోకల గురించి తెలిపేందుకు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్ PIDS ఏర్పాటు చేస్తున్నారని, 3000 చదరపు మీటర్ల ప్లాట్ఫామ్లను బాగు చేస్తున్నారని, ఈ పనుల కోసం సుమారు 12.77 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ప్రస్తుతం హాలు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. अमृत भारत स्टेशन स्कीम को आदरणीय प्रधानमंत्री जी ने दिसंबर 2022 में लॉन्च किया टू ट्रांसफॉर्म टोटल 1300 स्टेशंस अक्रॉस इंडियन रेलवे, और 1300 स्टेशंस में से चेन्नई डिवीज़न में टोटल अभी 17 स्टेशंस अमृत भारत स्टेशन स्कीम के अंतर्गत काम चल रहा है। उसमें से 2 स्टेशन का काम पूरा हो चुका है। उसमें से एक ये सुलूरपेट स्टेशन जहाँ पर हम खड़े हैं, और एक सेंट थॉमस माउंट। सुलूरपेट स्टेशन ये आंध्र प्रदेश में है, जो कि चेन्नई डिवीज़न का ये पहला स्टेशन आंध्र प्रदेश स्टेट में जिसका काम रिनोवेशन का काम कंप्लीट हुआ है। इसमें हम लोगों ने एडिशनल फैसिलिटीज़ प्रोवाइड किया है। इसका टोटल कॉस्ट बजट जो है हमारा टोटल 14.5 करोड़ इसमें स्पेंड किया गया है। इसमें ये आप देख रहे हैं कि ये थोड़ा विथ बेटर फैसिलिटीज़ हमने वेटिंग हॉल ये डिज़ाइन हुआ है, और न्यू कॉनकॉर सर्कुलेटिंग एरिया यहाँ पर आया है विथ लेटेस्ट फैसिलिटीज़। और इसमें लिफ्ट एंड दिस ट्रेन डिस्प्ले बोर्ड्स आर अवेलेबल, कोचिंग बोर्ड्स आर अवेलेबल फॉर गाइडिंग पैसेंजर्स,
CCTV monitoring systems है, PA announcement systems है, and both the end second entry और इस end पर हम लोगों ने पार्किंग फैसिलिटीज नई डेवलप करी है और इसमें और विथ ऑल फैसिलिटीज न्यू वेटिंग हॉल विद द लेटेस्ट फर्नीचर वी हैव प्रोवाइडेड। और ये इधर आप देख सकते हैं कि ये बुकिंग ऑफिस भी विद द दिव्यांगजन फैसिलिटी वी हैव ओपन, दैट इज विथ ऑल मॉडर्न फैसिलिटीज। और टॉयलेट मॉड्यूलर टॉयलेट वी हैव ओपनड अप, दैट इज आल्सो विथ दिव्यांगजन फैसिलिटीज। एंड लिफ्ट, जैसे मैंने आपको बताया कि तीनों प्लेटफॉर्म में जाने के लिए लिफ्ट की फैसिलिटी भी यहाँ पर स्टार्ट हो चुकी है। और लोकल जो टेंपल है उसी के आर्किटेक्चर के बेस पर हमने ये टेंपल इंस्पायर्ड फसाड आप देख सकते हैं इसमें, टू इनहांस बोथ यूटिलिटी एंड एस्थेटिक्स। तो ये नया डेवलपमेंट का काम, ये वेंकटेशन, इट टुक ऑलमोस्ट 10 months to how much to complete the work, and honorable PM is going to inaugurate it on 22nd of May. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.